ఈరోజు బేసికల్గా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గురుతరమైన బాధ్యత ఉంటుంది. సమాజంలో ఉన్న ప్రతి మనిషికి ఒక గురుతరమైన బాధ్యత ఉండేటప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉండి సీఎం చేసిన వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు కానీ, ఎంపీలుగా చేసిన వ్యక్తులు కానీ, మినిస్టర్లుగా పనిచేసిన వ్యక్తులకి కానీ, ఎస్పెషల్లీ గ్రామ వార్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తికి కూడా ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ అన్నది చాలా ఎక్కువ విలువలతో కూడిన రాజకీయాలు ఇవన్నీ కూడా ఆభరణాలుగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, కొన్ని కోట్ల మంది ప్రపంచంలో, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది పైగా జనాభా ఉంటే కేవలం 175 మందికే అధ్యక్ష అనే అవకాశాలు కూడా కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే ఎంత బాధ్యతగా మనం ఉండాలి, ఎంతమందికి మనం ఇన్స్పిరేషన్ అయి ఉండాలి. మన మాట, మన నడవడిక, మన మాట తీరుతో పాటు మన బాడీ లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్లా ఉండే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయి అంటే, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ మనుషులు కానీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మన తాలూకా బిహేవియర్ అన్ని కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండినందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా పొదిరిలోనే వైసీపీ కార్యకర్తలు అరాచకం చూసాం. అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, ఎంతమందికి మేము, చాలా చిన్న రోడ్ అది, 10 feet రోడ్ అది, ఆ 10 feet రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు, సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 vehicles, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈ రోజు రేపు ఇంతమంది రావాలి, అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి, తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ, అందరికీ అభివాదాలు చేసుకుంటూ, అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్ కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్ గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా, కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా, ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా?
మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి, దయ, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య, మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి, 2 చనిపోయారు. 2 చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సంవత్సరం క్రితం బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సంవత్సరం క్రితం June 4th అతను ఆ బెట్టింగ్ లో పోయి June 9వ తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, 2024లో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది ఆలోచించవచ్చు. కోడికత్తి డ్రామా, ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడతానే ఉన్నాడు. గులకరాయి డ్రామా, అంటే ఏదో రకంగా అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే అంటే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగయ్యని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు. 2 ప్రాణాలు పోయినాయి, ఆ 2 ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా. అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు, ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడే అన్న సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు? మళ్ళా పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసని ప్రేరేపించే పరిస్థితి. ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి. అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సీఎం గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు. ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు, ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు. తర్వాత మనకి పొదిలి వెళ్ళారు, రైతుల గురించి అని చెప్పేసి వెళ్ళారు. ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధించి సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా చేస్తా ఉంటే ప్లకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్ గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, సార్ ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం,
Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఆ రోడ్లో పనికిరాదు. సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు. అంటే ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి, అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసు. ఏదైనా పరామర్శకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసా ఆయన? ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి, నేను వచ్చింది పరామర్శకి, నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తా అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా 2000 మంది ఉన్నాయండి 3000 మంది నుండి సెల్ఫీ ఇచ్చి వెళ్తాడు. అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి. అది ఇతగాడు ఈ రోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన 20 సంవత్సరాల పైన అయింది. అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి, సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఈడ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ ను ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే గాని అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్ గా మనకందరికి అర్థం అవుతుంది. మాట్లాడితే నాకు భద్రత లేదు అని మాట్లాడతారు. మేము ఎంత క్లియర్ గా Z+ సెక్యూరిటీ అనే పర్సన్ కి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఈవెన్ దో ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకి ప్రతిరోజు ఆయన దగ్గర ఉంటుంది. కానీ ఆయన ఎక్కరు బుల్లెట్ ప్రూఫ్ మేము ఇచ్చిన వెహికల్ ఆయన ఎక్కరు, ఆయన సొంత వెహికల్లో వెళ్తానంటాడు ఆయన. కానీ ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఒక Z+ సెక్యూరిటీ వ్యక్తికి మేము ఇవ్వాలి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అక్కడ మేము కంపల్సరీ ఇస్తాం. అంటే నేను ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నానండి, ఎవరి భద్రత గురించైనా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి పొరపక్షాలు లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా భద్రత కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మొన్న రీసెంట్ గా ఒక పదం ఎవడో అదే రెంటపల్లి విషయంలోనే రప్పా అని చెప్పి నేనే మాట్లాడాను. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. నేను 2-3 సందర్భాల్లో నేను చూశానండి. ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలి పట్టుకుంటాడు ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు. జెండా పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను. మీకు ఒక పక్క నుంచి గొడ్డలి పట్టుకుంటాడు, ఒక పక్క నుంచి జెండా పట్టుకుంటాడు. వీడు మన వైసీపీ కార్యకర్త. ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు, హింసను ప్రోత్సహించే పరిస్థితి. ఇంకొకడు మీరేమీ చేయలేరు, ఏం చేస్తారు మేము చూస్తామంటాడు. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా, తప్పేంటి? ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది? దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్ గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ రోజు మేము ఇంకొక విషయం చెప్పాలండి. మీరైనా మేమైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా దిగి వాళ్ళకి ఏం జరిగిందో చూసుకుని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులం కాబట్టి మేమైనా మీరైనా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి దిగి అయ్యో ఏమైందని మీ చేతనంత సహాయం వీలైతే 100కి ఫోన్ చేస్తారు, లేకపోతే 108కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంత మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే పక్కకి తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఈవెన్ మీకు ఎక్కడో ఒక వీడియో చూశాను, 2 వీలర్ మీద వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని పక్కన పెట్టి పోలీస్ ఫోన్ చేసిన పరిస్థితి. అలాంటిది ఒక సొంత రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో కూడా ఎవరొక యాక్సిడెంట్ అయితే బైక్ మీద పడిపోతే స్వయంగా ముఖ్యమంత్రి దిగి ఏమైందని కనుక్కొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి. అదేవిధంగా మొన్న రీసెంట్ గా నాదండ్ల మనోహర్ గారు అదే పరిస్థితి. నేనైతే 2-3 సార్లు నా కాన్వాయ్ ఆపి నేను చూసుకున్న పరిస్థితి. సవితమ్మ అదేవిధంగా ఒక ఆపిన పరిస్థితి. ఎమ్మెల్యేలు అయితే కోకొల్లలు. నాకు తెలిసి ఎవరైనా మీరు వెళ్ళినా కూడా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆగి ఎందుకు జరిగింది అనుకునే పరిస్థితి. అలాంటిది సొంత కార్యకర్త, నీ గురించి వచ్చిన కార్యకర్త నీ కారు కిందే పడి నలిగిపోతా ఉంటే పక్కకి ఇసిరేసి నీ కాన్వాయ్ గెలుపుతూ సెల్ఫీలు ఇచ్చుకుంటూ చేతులుపుకుంటూ వెళ్తున్నావంటే ఎంత నిర్దయ
ఈ జగన్మోహన్ రెడ్డికి? మానవత్వం లేదన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సింది, ఇలాంటి నాయకులు సమాజంలో ఉండొచ్చా లేదా అనేది కూడా మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్లీ ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఎస్పీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రాథమిక విచారణ అనేది సాగింది. అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు పలానా వ్యక్తి, సింగయ్య అన్న వ్యక్తి చనిపోతే ఎలా చనిపోయాడు, ఏదో వెహికల్ గుద్దింది. ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్ది పక్కకి లాగేశారు అన్నదే మనందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడింది. తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము ఇది కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా, ఎవరు వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా. తర్వాత చాలా క్లియర్ గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది, సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాం. అండ్ వెహికల్స్ గురించి ఆయన మాట్లాడకూడదు, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక్క వెహికల్ కూడా కొనకుండా గడిపేశాడు. పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మనందరికీ తెలుసు. కానీ ఉన్న వెహికల్స్ లోని కూడా ద బెస్ట్ వెహికల్ నే ఆయనకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర మా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ డ్రైవర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కంపల్సరీగా. Z+ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే మేము చేయాలో అన్ని కూడా మేము చేస్తాం. ఆ ట్వీట్ లోని కూడా ఈ రోప్ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడారు. సిచ్యువేషన్ బేస్ చేసుకుని రోప్ పార్టీలు పెడతారు తప్పించి Z+ సెక్యూరిటీలోని రోప్ పార్టీ ఉండాలి అంటే ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి. కానీ ఆయనకి ఎందుకు మీదకి వచ్చారని, అరే నువ్వు రమ్మని చెప్పావు, మీరు రమ్మని మీరే కదా ర్యాలీకి రండి, పలానా చోట ఎంతమంది ఉండండి, పలానా చోట ఎంతమంది ఉండండి అన్నారు. అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి అక్కడ. ఆ పక్కన స్టాపర్స్ ని తీసి పడేసి లాగి పడేసి పోలీసులను తోసేసి, అవి మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకుని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈ రోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేం ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆంక్షలు విధించామా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్ లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకెళ్లిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్లిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరిచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2 wheeler మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి.
అదేవిధంగా ఈ మైన్స్ కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా? రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే 41A నోటీసులు మా అందరికీ కూడా. ఇప్పుడు నా మీద 23 కేసులు ఉన్నాయి. 23 కేసులు ఒకసారి తీసి చూడండి, ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది. చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా ఆయనకి? Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు. అంటే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? వాస్తవాలు కదా. మీకు ఒకసారి మీకు వీడియో పెడతానండి. ఆయన బయటకు వెళ్ళేటప్పుడు, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ట్వీట్లో అన్నారు, నేను అదే చెప్తున్నా. ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు ట్వీట్లో అబద్ధాలు ఉంటాయి, ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి. అవి మేము వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందేమోనని, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిని 3 వెహికల్స్ ముందు పైలట్ వెళ్ళినాయి. అందులో ఒక DSP కూడా ఉన్నాడు. 3 వెహికల్స్ వెళ్ళినాయండి పైలట్. ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నా? ఫస్ట్ నేను వెహికల్ వీడియో చూశాను. 3 వెహికల్స్ నేను చూసుకున్నా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ముందు. నేను పైలట్, ఎస్కార్ట్ కాక ఇంకో 2-3 వెహికల్స్ ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం. అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా, అది ఒకటేనండి నేను చెప్తున్నాను. మాట్లాడితే మా భద్రత గురించి మాట్లాడుతున్నారు. అరే నీ వెనకాతల నుంచి అన్ని ఒకడు రపా మన కోస్తానంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? అదెందుకు ఆలోచన చేయట్లే? అది సొసైటీ. ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు. నీ కార్యకర్త వల్ల సమాజానికి థ్రెట్ ఉంది ఈరోజు. ఆ సొసైటీ భద్రతని ఎవరు కాపాడతాడు? నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచొని రపా నరుకుతానని ఒకడంటాడు, కోసేస్తాను ఒకడంటాడు, రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు, ట్వీట్లు ఫేస్బుక్ లో నోటుకు వచ్చినట్టు పెడతాడు, ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు, ఒకటి వేట కొడవలు పట్టుకుంటాడు. కాదండి, ఇప్పుడు నిజంగా నేను ఒకటే అంటున్నాను. నేను ఈ రోజు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నాకు ఒక పైలట్, ఎస్కార్ట్. ఎంతసేపు బయలుదేరుతాను? మీకు ఎందుకు ఫోన్ చేశాను? ఒక 10 నిమిషాల్లో నేను వచ్చేసాను. అంటే పలానా టైం నుంచి పలానా డిస్టెన్స్ నేను రావడానికి ఒక 10 minutes పడుతుంది కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్ గా చెప్పుకుంటున్నా. దారిలో జనాలు అది వస్తే గనక వాటిని క్లియర్ చేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడంటే జనాలందరినీ మా పోలీసులు ఎవరైనా గట్టిగా రోప్ పార్టీ పట్టుకుని ఆపారు అనుకోండి, పోలీసులు ఏంటది దాన్ని ఏమంటారు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, పోలీసులు వైఖరి నశించాలి అని మాట్లాడతారు. ఈ రోజు మీ వాళ్ళేమో ఎలాగో నిజంగా చెప్తున్నా, ఈ మాట అనకూడదు, ఒక ఉన్మాదుల్లో రప్పించుకుంటున్నారు. మీరు రప్పించుకొని ఒక రోప్ పార్టీ పెట్టి, అంటే 90 కిలోమీటర్లు నేను రోప్ పార్టీ పెట్టగలనా? ఊర్లోకి రాగానే అతను దిగితే రోప్ పార్టీ పెట్టగలరు ఎవరైనా? ఆయన దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే రోప్ పార్టీ పెట్టగలరు. నువ్వు వెహికల్తో వెళ్తుంటాను, హైవే మీద వెళ్తుంటాను, 90 కిలోమీటర్ల మీద వెళ్తుంటాను అంటే రోప్ పార్టీ పెట్టమంటే ఎలా అవుతుంది? నువ్వు 90 కిలోమీటర్ 80 నుంచి 90 కిలోమీటర్లు వెళ్ళడానికి నీకు ఎన్ని గంటలు పట్టింది? అంటే మీరు ఏ స్పీడ్లో వెళ్ళారో ఒకసారి ఆలోచించుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి. మేము ఇవ్వాల్సిన భద్రత మేము అవుట్ ఆఫ్ ద బాక్స్, అతనికి ఇవ్వాల్సిన భద్రత కన్నా మేము చెప్పిన దానికన్నా ఎగస్ట్రానే మేము భద్రత ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అతను షేక్ హ్యాండ్ అంటే అతన్ని ఎలాగ క్రియేట్ చేసుకుంటారంటే, ఒకటండి బ్లెండర్గా ఒకటే మనం ఆలోచించుకోండి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు, ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్లో చనిపోయాడో ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4-5 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈరోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈరోజు భద్రత ఇచ్చాం. ఈరోజు అంతవరకు కాదండి, నీ వెహికల్ కింద మనిషి పడితే సెన్స్ తెలీదా?
కాదండి ఏంటి చిన్నది అడ్డు తగిలితేనే రాయి పెక్కి ఎక్కితేనే తెలుస్తుందండి. మేము వెహికల్స్ లో తిరిగిన వాళ్ళమే. చిన్న రాయిగా మా టైర్ దాటి వెళ్తుంటేనే మాకు తెలుస్తుంది. అతను మూమెంట్ అక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు, మీరు వీడియో క్లియర్ గా చూడండి. కిందన ఎవరో పడుతున్నారు అని చెప్తే తీసి లాగేశారు పక్కకి. చెప్తున్నారు కదా, అప్పుడైనా ఆపాలి కదా. ఇద్దరు చనిపోతే కూడా దగ్గరికి వెళ్ళి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చుట్టూను? ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే సార్ ఇన్సిడెంట్ జరిగిందని జరిగిన వెంటనే వచ్చి చెవులో చెప్తారు. అటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత, నీ కార్యకర్తలు చనిపోయిన తర్వాత నీ చెవి దగ్గరకు వచ్చి కనీసం ఒక చెప్పే నాయకుడు కూడా నీ దగ్గర లేడా? రిటర్న్లో వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నావు, సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. సారీ టు సే. ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? లోకం మొత్తం గొగ్గోలు పెట్టింది, చనిపోయాడంట అని. అతనికి తెలియదు. ఎస్, ఎగ్జాంపుల్ చెప్తానండి. కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇమీడియట్గా మీటింగ్ ఆపేశారు. మీటింగ్ ఆపి అంతమంది ఇంటికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తానని చెప్పి, అందులో కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు చదివించుకుంటూ ఈరోజు వచ్చారు. నెక్స్ట్ మీటింగ్ ఆ ఊర్లో పెట్టలే, నెక్స్ట్ కావలికి షిఫ్ట్ అయిపోయారు. నెక్స్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడమే కాదు, వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళారు. మీటింగ్ క్యాన్సిల్ చేశారు. అదండి నాయకుడుకున్న నిబద్ధత. అంతే తప్పించి చనిపోతే చనిపోనియండి, మా పనులు మేము చేసుకుంటాము, మా బల ప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. రీసెంట్గా మా టీడీపీ నాయకుడే భారతీరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారని ఇమీడియట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి. అరే నీ పక్కన ఉన్నవాడు నేను రప్పా కోస్తానంటే తప్పేంటి అని అడుగుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈ కోసేస్తానంటే తప్పేంటి అని అడుగుతాడు. అంటే ఇతనికి నరుకుడు నైజం ఇతనికి ఉంది, అది వేరే విషయం. కానీ సొసైటీలో మనం ఉన్నాం కదా, బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కదా, మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా, అది మేము అడుగుతున్నాం. మీరు విమర్శ కాదండి, మేము ఈరోజు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పి అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మేము వెంటనే మాట్లాడాం. మేము ఇలా మాట్లాడిన దానికే అదేదో ఏఐతోనేదో క్రియేట్ చేశారని ఒకళ్ళు బయటకు వచ్చి అంటారు, ఒకళ్ళు మా కార్యకర్త చచ్చిపోతే మీకేంటి ప్రాబ్లం అంటారు. అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. కానీ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా మేము ఏం చేయాలని మేము చేస్తున్నాం. దానికి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. సపోజ్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణికుల మీద కూడా కేసు పెడతారు. అండ్ ఒకటి ఇప్పుడు విషయం ఏంటంటే, మనకి సాధారణంగా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, మీరు ఏ కేసులైనా తీసుకోండి, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అన్నది ఒకటి, అదైనా A1. కార్ ఎవరిది, ఓకే, అతను ఆటోమేటిక్గా కేసులో ఉంటాడు. కార్లో కూర్చున్న వాళ్ళు ఎవరు, అది కూడా ఆటోమేటిక్గా కేసులో ఉంటారు. ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్ అండి, ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ గవర్నమెంట్వి, ఓకే. గవర్నమెంట్ బస్సులకి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఎలా చేయాలి ఏంటనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ర్యాలీల్లో జరిగేటప్పుడు ఏం చేయాలనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ తన సొంత వాహనాల్లో వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా ఏమంటే కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి. నేనేమంటానంటే ఇవన్నీ పక్కన పెట్టండి, మానవత్వం ఏమైంది? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ అదొక్కటే, మానవత్వం ఏమైంది? నువ్వు నోరిప్పితే మానవత్వం, నీతి, నిజాయితీ, మానవత్వం అని 3 పదాలు ఉచ్చరిస్తావు కదా. ప్రతిపక్షంలోకి వచ్చేసరికి, అధికారులు ఉన్నప్పుడు అవన్నీ రావు. ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మానవత్వం, నీతి, నిజాయితీ, అవినీతి రహిత ఇవన్నీ ఏదేదో మాట్లాడుతుంటాడు కదా. మరి ఈ రోజు మానవత్వం ఏమైంది? నేను ఇందాక చెప్పాను, ఏమండి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితేనే అయ్యో పాపం దిగి, అతనికి ఎటువంటి పదవి లేకపోయినా
ఒక కూలి పని చేసుకున్నవాడు కూడా దిగి అయ్యో ఏమైందని దిగి అడిగి నీళ్ళు పోసి వెళ్తాడు. వీలైతే ఆ అంబులెన్స్ ఏదో వచ్చినంత వరకు నుంచొని అక్కడ ఆగి అంబులెన్స్ ఎక్కించి వెళ్తాడు. అరే నీ కార్యకర్త నీ కారు కింద పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసి పక్కకు లాగేస్తే ఇక్కడ నుంచున్నవాడికి ఆ మాత్రం తెలియదండి ఏం జరుగుతుంది అక్కడ అన్నది. మళ్ళా తిరిగి మాకేంటి సంబంధం అని అడుగుతున్నారంటే నిజంగా అందుకే అంటున్నా, దాని గురించి మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి విలువ పెరిగేదేమో. మాట్లాడి ఇంకా విలువను తగ్గించుకున్నాడు. నాకేంటి సంబంధం అని అడిగి ఇంకా విలువను తగ్గించుకున్నాడు.